జెన్యున్గా చెప్తాను, బోర్ కొట్టింది కొంతసేపు. ఒక ఫస్ట్ హాఫ్లో ఫోన్ కొంచెం వెనకెట్టన్నా? మినిట్స్, సెకండ్ హాఫ్లో ఒక 15 మినిట్సే బాగుంది. ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ ఉంటుంది, అది బాగుంది. అంటే ఒక సినిమా క్లంజీగా అనిపించింది. అంటే ఇది సత్యదేవ్ గారి ప్రాజెక్ట్ ఎలా ఓకే చేసిందో హీరో గారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో ఆయన యాక్ట్ చేసిన తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకోవడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ కూడా ఏం లేదు. షూటింగ్ కూడా జస్ట్ ఒక ప్యాలెస్లో తీస్తారు, సాంగ్స్ ఏం లేవు. హీరోయిన్ హీరో మధ్య ఒక 30 మినిట్స్ లవ్ ట్రాక్ ఉంది అంతే. ఆయన యాక్టింగ్ బాగానే చేశారు. ఎవరైతే యాక్టింగ్ చేశారో అంతా బాగుంది. హీరో సూట్ అయ్యారు. జనరల్ ఆడియన్స్ అసలు తీసుకోగలరు ఈ సినిమా? జనరల్ ఆడియన్స్ తీసుకోలేరండి, టు బి ఫ్రాంక్. నేనే నాకే అర్థం కాలేదు సినిమా. అంటే ఏం పెట్టుకుని రావాలి, అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావాలి? ఏం పెట్టుకుని రావద్దండి ఈ సినిమాకి. అక్కడ హీరో గారు ఒక ఆడియో ఫంక్షన్లో 7 గెటప్లు వేసారు అన్నారు. నేను అది నిజంగా అది పెట్టుకుని నేను వచ్చాను. ఆ 7 గెటప్లు ఏంటంటే ఆయన ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్, ఇక్కడికి సేవింగ్ చేస్తారు. అవి 7 గెటప్లు అన్నారు. మీకు అప్పుడెప్పుడు విక్రమ్ గారి సినిమా ఒకటి వచ్చింది, ఆ టైప్లో ఉంది ఇది సినిమా. అసలు నిజంగా ఆయన ఒక రేంజ్. మెగాస్టార్తో ఆయన చేశాక ఈ సబ్జెక్ట్ ఆయన ఎలా ఎంచుకున్నారు నాకు నిజంగా. అంటే ఈ సినిమా తర్వాత నా పక్కన ఉన్నదే సినిమా చూడలేదు. నేను నిజం చెప్తాను, వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు వేరే దూర ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటున్నారు, మాట్లాడుకున్నారు. మీకు ఏ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది? నాకు ఏ క్యారెక్టర్, లవణప్ప లవణప్ప చిన్నప్పుడే పెద్దగా చూపించారు, సన్నంగా ఉన్నారు క్రికెట్ ఆడేటప్పుడు. మరి హైట్ అనేది చూపించాలి కదా డైరెక్టర్ గారికి. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదు. అంటే కుర్రాడుగా చేసినప్పుడే 6 feet ఉన్నట్టున్నాడు, ఆ పెద్ద 5.5 ఉన్నట్టున్నాడు. మరి ఆలోచించాలి కదా మనమైనా. పాటలు సంబంధం లేదండి, చాలా తలపోటు వచ్చింది పాటలు. అన్న అసలు ఓవరాల్గా ఏంటి సినిమా ఓకేనా? అంటే ఆయనకి సత్యదేవ్ హీరో గారికి అంత రేంజ్ అయితే ఆయన సబ్జెక్ట్ కాదండి. ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.